ఈ మధ్య మా వాడు తెగ హెల్ప్ చేసేస్తున్నాడు నాకు కిచెన్‌లో. ఏంటో మరి అమ్మ ఒక్కటే కష్టపడుతుంది కదా! హెల్ప్ చేయాలని ఏమని అనిపించిందేమో తెలీదు. చూసుంటారు మీరు ముందు వీడియోస్‌లో కుక్ చేయడం, కటింగ్ చేయడం చాలా వరకు చేస్తున్నాడు. ఈరోజైతే మాత్రం నేను ఇంకా ఇడ్లీ పిండి వేసుకుంటుంటే వచ్చి నేను చేస్తాను మిక్సీ వేస్తానని చెప్పి సరే కాదనడు ఎందుకో వద్దనడం అని చేపిచ్చేసాను. ఈ లోపల నేనైతే రవ్వని క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా పిండి వేయటం కూడా వాడు చేసేసాడనమాట. ఇంకా ఇక్కడ మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ అవన్నీ పులవాలంటే ఖచ్చితంగా మనం ఓవెన్లో పెట్టాల్సిందే. లేదంటే ఇక్కడ రూమ్ టెంపరేచర్కి అస్సలు అవ్వదు. అది ఇక ఈ వింటర్లో అయితే చాలా కష్టము. అందుకని నేనైతే ముందు రోజే చేసేసి ఎర్లీగా 5, 6 కల్లా రెడీ చేసి పెట్టేస్తానమాట ఓవెన్లో ప్రీహీట్ చేసేసి. ఎర్లీ మార్నింగ్కి కొంచెం ఫెర్మెంట్ అవుతుంది. అదనమాట మా కష్టాలు ఇక్కడైతే వింటర్లో. ఇంకా అది పోతే డిన్నర్కి వచ్చేసి నేనైతే సింపుల్గా ఈరోజు ఆలూ శాండ్విచ్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ ఆలూ ఫ్రై చేశానమాట. ఇట్లా బాయిల్ చేసి కర్రీ చేస్తాం కదా, అది మిగిలిపోయింది. ఇంకా నేను రైస్ తినకుండా అయితే దాన్ని ఈరోజు బ్రెడ్లో పెట్టేసుకొని శాండ్విచ్ లాగా చేసి టోస్ట్ చేశాను అనమాట. 2 సైడ్స్ రోస్ట్ చేసి ప్యాన్ రోస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టం ఇలా తినడం. మీలో ఎంతమందికి ఇట్లా తినడం ఇష్టమో కామెంట్స్లో షేర్ చేయండి.